టీడీపీలో రప్ప ఫీవర్. పార్టీల కంటే కూడా ప్రధానంగా పచ్చ మీడియాకి కాస్త కడుపుమంట ఎక్కువగా ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. ఇప్పుడు మనం ఏ టాపిక్ మాట్లాడుకుంటున్నాం మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. నవంబర్ 20న మరి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టు హైదరాబాద్ నాంపల్లో ఉన్న కోర్టుకైతే హాజరవ్వాల్సి ఉందని గత 3 రోజుల క్రితం పచ్చ మీడియాలో వార్తలు వచ్చినాయి. 6 ఏళ్ల తర్వాత జగన్ రాబోతున్నారు, కోర్టు ముందు చేతులు కట్టుకొని నిలబడబోతున్నారు అంటూ జగన్ కొంచెం డామినేషన్ చేసే విధంగా వార్తలు అయితే రాశారు. అయితే ఇక్కడ కూటమి అలవాటు గ్రాపటో చెప్పలేం, కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని డామినేషన్గా చూపిద్దాం అనుకుంటారో అంతకంత ప్రజల్లో ఆయనకు ఆదరణ పెరిగి చివరికి వీళ్ళే డీఫ్రేమ్ అయిపోయి పరిస్థితి కనపడుతుంది. గతంలో చాలా పర్యటనలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మొక్కజొన్న రైతుల్ని ఓదార్చడం అవ్వచ్చు, అలాగే మిర్చి రైతులను కానీ, మామిడి రైతులను కానీ, ఉల్లి రైతులు కానీ వీళ్ళందరినీ కూడా ఓదార్చడానికి వెళ్ళినప్పుడు అసలు జనం రారు అనుకున్న దానికి విపరీతమైన జనాలు రావటం, ఇవన్నీ కూడా పార్టీలో ఎక్కువగా యాక్టివ్ అవ్వటం, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు కానీ నాయకులు కానీ ఇదంతా కూడా అప్పట్లో రివర్స్ అయిపోయింది. వాళ్ళకి నిన్న కూడా ఏదో డామినేషన్ చేద్దాం అనుకున్నారు, కుదరలేదు. హైదరాబాద్ మొత్తం కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి మొదలు పెడితే నాంపల్లి వరకు కూడా దగ్గరగా 2 గంటల సేపు ట్రావెలింగ్ జరిగింది. ఇసుకేస్తే రాలంత మంది జనం తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ అక్కడికి హాజరయ్యారు. అందరూ చూశారు, టీవీల్లో నెట్లో లైవ్లు కూడా వచ్చినాయి అన్నమాట. అయితే కొంతమంది తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన విషయం ఎక్కితే మిగతా ఇక అసలు పార్టీకి లేని బాధ మరి జర్నలిస్టులకి ఏంటో మనకైతే అర్థం కావట్లేదు. మరి ఆ రకమైన జర్నలిజం ఏంటో అర్థం కావట్లేదు. మనం మాట్లాడేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోనో లేకపోతే తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకంతోనో కాదు. ఎందుకంటే అసలు విషయాలు, ప్రజా సమస్యలు పక్కన పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారినే ఒక ఇక ఆయన లేకపోతే వార్త లేదన్నట్టుగా ఈ వార్తలు ప్రసారం చేయడం మీద మనం మాట్లాడుతున్నాం. ఆయన ఏదో ఆయన మా నాన్న ఆయన కోర్టుకు హాజరవుతున్నారు. ఎవరైనా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా లేకపోతే ఇంకొక ఆరోపణలు ఎదుర్కొన్నా ఖచ్చితంగా కోర్టులో హాజరవ్వాలి, అది అంతటి వాళ్ళైనా సరే. దానిలో భాగంగా వెళ్తుంటే ఆయన ఏదో నేరం చేసినట్టు, నేరం రుజువైనట్టు వీళ్ళు దాని మీద ప్రసారాలు మొదలు పెడుతున్నారు. ఎవరికి వాళ్ళు జనం రాకూడదని, ఆ జనం ఏంటని, లేకపోతే ఆయన ఉన్న స్వతంత్ర ఉద్యమ నాయకుడా అని. చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి వెళ్ళారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో. అప్పుడు కూడా ఊరేగింపుగా ఆయన్ని స్టేషన్కి తరలించే క్రమంలో ప్రతి చోట అభివాదం చేసుకుంటూ వెళ్ళారు. మరి ఆయనే ఉద్యమం చేసి జైలుకి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన జైల్లో ఉంటే నానాయాగి సృష్టించారు కోదాడ వద్ద. మరి ఎందుకు సృష్టించాడు? ఆయన స్వతంత్ర సమరయోధుడని ఆయన అక్కడ అంత భయానక వాతావరణం సృష్టించాడు ఆ కారులో 2 గంటల సేపు, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా. సో ఏదేమైనా కానీ తెలంగాణలో అక్కడ ఉన్న పార్టీ అక్కడ కనీసం అక్కడ రాష్ట్రస్థాయి నాయకులు లేకపోయినా కానీ అంతమంది జనం వచ్చారు. కొన్ని ఛానల్స్ మాట్లాడతాయి ఏపీ నుంచి అక్కడికి తరలించారని. తరలించారు ఏదో ఆయన మీద మొత్తానికి అభిమానం చాటుకున్నారు కదా. తరలిస్తే ఎంతమందిని తరలిస్తారు? 10లో తరలిస్తారు, లేదా 100లో తరలిస్తారు. వేలలో వచ్చారు జనం. అక్కడ పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా చూస్తూ ఉంటుంటే ఈ ఫ్లెక్సీ మీద పెడుతున్నారు రప్ప అని జగన్మోహన్ రెడ్డి గారు రాసి ఆ రప్ప అని మంచి చెప్పాలా, సీఎం అని అరవమని ఆయన చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగ సభల్లో వాళ్ళ అభిమానులు సీఎం అని అవ్వమని వాళ్ళు చెప్పరు. అలాగే ఆయన కూడా ఆ బ్యానర్లు పెట్టించారు, ఆ బ్యానర్ల మీదే టార్గెట్ పెట్టారు. అభిమానులు రాసిన దానికి ఆయన ఏం చెప్తారు? నిజంగా ఆయన వస్తే మీకు ముందు రప్ప ఇద్దరేమో, కానీ మాట్లాడితే రప్ప. ఇంకే సమస్యలు దొరకట్లేదా మీకు? ఇంక దేని మీద డెబిట్లు మీరు పెట్టరా? ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద పెట్టరా మీరు? ఏదేమైనా కానీ తెలుగుదేశం పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంత మటుకు ఎక్కడో తెలియని భయం ఉంది. మీడియాలో కూడా అదే భయం ఎంతో కొంత ఉంది, లేదని మట్టికి చెప్పలేము అన్నమాట.